మనం కోరుకోవాలి. సార్ బంగ్లాదేశ్ దిగి వచ్చిందా చైనాపై అమెరికా గుర్రు? బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్, అమెరికా ఇదంతా ఒక ఇది నడుస్తుంది. బంగ్లాదేశ్లో మొన్న జరిగినటువంటి ఒకటికి ఇద్దరు భారతీయ మూలాలు ఉన్న వాళ్ళను చంపేసేయటము, ఒక విధమైన మత ఛాందసాన్ని పెంచటము, అదొక ఇస్లామిక్ వర్సెస్ హిందుత్వ శక్తుల ఘర్షణ అన్నట్టుగా మొదలవటం. ఇద్దరు భారతీయులను, అంటే హిందువులు అంటున్నారు అనుకోండి, భారతీయులు హిందువులు కూడా వాళ్ళు, దాని మీద తీవ్ర నిరసన వచ్చింది. అంతర్జాతీయ సమాజం కూడా గట్టిగా చెప్పిన తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వం నేను ఒక ప్రకటన చేసింది. వాళ్ళ బాధ్యత మేము తీసుకుంటాము, ఆ చనిపోయిన భారతీయుడి యొక్క సంతానాన్ని మేము, వాళ్ళ కుటుంబాన్ని మేము రక్షణ కల్పిస్తాము, ఇక మీద ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని. కానీ అసలు పరిస్థితి ఆ ప్రభుత్వం చేతిలో లేకుండా పోయింది అనేది ఒకటి. ఇక రెండవది, ఖలేదా జియా ఇది వరకు ఉన్నటువంటి సైనిక నియంత్రణ తాలూకు భార్య, ఆ తర్వాత ప్రధానిగా కూడా ఉన్నారు. ఆమె కుమారుడు తారిక్ రహమాన్ అనే అతను విదేశాల నుంచి వచ్చాడు, చాలా ఘనంగా వచ్చాడు. బంగ్లాదేశ్లో షేక్ హసీనాకు సంబంధించిన అవామీ లీగ్నేమో ఎన్నికల్లో పాల్గొనకుండా చేశారు. నిన్న కూడా ప్రభుత్వ ప్రతినిధి ప్రకటించారు అవామీ లీగ్కి ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఇవ్వమని. దీని మీద అమెరికాతో సహా పశ్చిమ దేశాలని నిరసన వద్దు, అవామీ లీగ్ ఎన్నికల్లో పెద్ద పార్టీ అది, ఎన్నికల్లో ప్రజలు ఎన్నుకోకపోతే వేరే విషయం, కానీ నిషేధం మంచిది కాదనే అభిప్రాయం అందరూ కూడా చెప్తున్నారు. కానీ ప్రభుత్వం అయితే అవామీ లీగ్ లేకుండా బహుశా ఈ తారిక్ రహమాన్ అనే అతన్నే మళ్ళీ నాయకత్వం ఇవ్వాలనే ప్రయత్నం జరుగుతుందేమో తెలియదు. కానీ ఈ ఉద్రిక్తత మటుకు చాలా విపరీతంగా పెరిగిపోతుంది భారత బంగ్లాదేశ్ల మధ్య. ఇది పరిష్కారం కూడా కావట్లేదు. ఈ నేపథ్యంలో ఒకవైపు నుంచి పాకిస్తాన్ పట్టు బిగిస్తూ ఉంటే అమెరికా మొత్తం పాకిస్తాన్కు విపరీతమైన మద్దతు ఇస్తుంది. మొన్న మనం సౌదీ అరేబియా అవార్డు ఆయనకు మునీర్కి ఇవ్వడం కూడా మనం చూసాం. అమెరికా నిన్న ఒక ప్రకటన చేసింది, ఏమంటే చైనా భారతదేశానికి పెద్ద శత్రువుగా ఉంది, చైనా తైవాన్ని ఎలా చూస్తుందో భారతదేశానికి సంబంధించిన అరుణాచల్ ప్రదేశ్ను కూడా అలాగే తీసుకోవాలని చూస్తుంది, మీరేమో మా ఆధిపత్యాన్ని తట్టుకోవడం కోసం చైనాకు దగ్గర అవుతున్నారు అని అమెరికా విదేశాంగ శాఖ ఒక పత్రం విడుదల చేసింది. ఈ పత్రంలో భారతదేశాన్ని చైనాను పోటాపోటీగా పెట్టి తను అనుకూలంగా తనేమో పాకిస్తాన్ను బలపరుస్తుంది. బంగ్లాదేశ్లో ఉన్న ఇతను కూడా, ఇప్పుడున్న తాత్కాలిక అధ్యక్షుడు కూడా వాళ్ళకు చాలా దగ్గరగా ఉండే మనిషి. సో ఈ చుట్టుపక్కల చాలా తీవ్రమైన రాజకీయం అమెరికా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ క్రమంలో చైనా, ఇండియా నాయకులు అక్కడ షీ జిన్పింగ్ కానీ మోదీ కానీ భారత్ చైనాల సంబంధాలు అయితే కాపాడుకోవాలి, రష్యాతో కూడా సన్నిహితంగా ఉండాలి. ఈ అమెరికా ఇటు బంగ్లాదేశ్లో అటు పాకిస్తాన్లో చేస్తున్న కుట్రలు అందరికీ కూడా ముప్పుగా మారుతాయి అనే ఒక స్పృహ, ఇది పాకిస్తాన్ ప్రతిపక్ష నాయకులు కూడా దీని మీద విమర్శ చేస్తున్నారు. మీరేమో వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం చేస్తారు, భారతదేశంలో కుట్రలు చేస్తారు, వాటిని ఎదుర్కోవడానికి వాళ్ళు ఏదైనా చేస్తే మటుకు దాని మీద గగ్గోలు పెడుతున్నారు అని పాకిస్తాన్ ప్రతిపక్షం కూడా సైనిక పాలకులను ప్రశ్నిస్తుంది. ఇవన్నీ ఒకేసారి జరగడం వల్ల మన చుట్టూ ఒక శత్రు వలయం లాగా ఇది తయారవుతుంది. మరి అమెరికా దీంట్లో ఇంకా కీలకమైన అంశం కూడా ఉంది. నిన్న ఉదాహరణకు భారతదేశం నుంచి విదేశాల నుంచి వచ్చిన వాళ్ళని పంపించేయడం అంటే అమెరికా సుప్రీంకోర్టు వీళ్ళ మీద ఎక్కువ ఇదేస్తే పన్నేస్తే తప్పేముందని కూడా సమర్థిస్తుంది. సో ఒక విధంగా భారత్ని ఏకాకిం చేయాలి అనే ప్రయత్నంలో అమెరికా ఉన్నట్టుగా కనిపిస్తుంది. బంగ్లాదేశ్ పరిణామాలు దానికి మరింత ఆందోళనకరంగా తయారవుతున్నాయి. అందులో కమ్యూనల్ మత కోణం కూడా ఉండటము, హిందూ ముస్లిం అన్న పద్ధతిలో రావటము, అస్సాం లాంటి చోట చొరబాటుదారుల సమస్య ఎక్కువగా ఉండటం ఆందోళనకరంగా మారుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ రవి. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టేషన్ టు 19 న్యూస్.